సైకలాజికల్ థ్రిల్లర్ మంగళవారం మూవీకి సీక్వెల్ పై క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. మంగళవారం 2 కోసం ప్రముఖ బాలీవుడ్ సంస్థతో డైరెక్టర్ అజయ్ భూపతి టైఅప్ అవుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం 2023లో చిన్న సినిమాగా వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించగా ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లోనే హింట్ ఇచ్చారు. సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సీక్వెల్ ను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం సీక్వెల్ కోసం ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో డైరెక్టర్ అజయ్ భూపతి టైఅప్ కానున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో మంగళవారం 2 స్టార్ట్ కానుంది. ఫస్ట్ పార్ట్ ను మించి ఊహించని ట్విస్ట్లు, థ్రిల్లింగ్ అంశాలు మూవీలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ లో సైకలాజికల్ అంశాలతో పాటు లవ్, క్రైమ్ అన్నింటినీ కలగలిపి చూపించారు. ఈ మూవీని ఫ్రాంచైజ్ గా తీసుకొచ్చేందుకు డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అజయ్ భూపతి ఘట్టమనేని వారసుడు మహేష్ బాబు సోదరుడు నటుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మూవీని వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ నవంబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీలో పాయల్ రాజ్పూత్, నందితా శ్వేత, అజయ్ ఘోష్, అజ్మల్, దివ్యా పిల్లై, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందించారు. ఓ ఊర్లో జరిగే మంగళవారం వరుస హత్యలు, అర్ధరాత్రి పూట గజ్జలు కట్టుకుని వెళ్లే ఓ మహిళ, గోడల మీద ఊర్లో అక్రమ సంబంధాల గురించి రాతలు, గ్రామంలో ఓ యువతి వెలివేత వంటి అంశాలు కలగలిపి స్టోరీని రూపొందించారు.